హాయ్ హలో నమస్తే, నేను మీ శ్వేత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సబ్స్క్రైబర్స్ని హైడ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం సబ్స్క్రైబర్స్ని హైడ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనే దానికన్నా అసలు సబ్స్క్రైబర్స్ని ఎలా హైడ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళిపోవాలి. క్రోమ్ పైన క్లిక్ చేసేసి ఆల్రెడీ నా ఛానల్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ యువర్ ఛానల్ పైన క్లిక్ చేసి ఉంచాలి. యువర్ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. డౌన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉంటుంది, సింబల్ ఉంటుంది. ఆ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ కింద చూసారు కదా, జనరల్, ఛానల్, అప్లోడ్ డిఫాల్ట్స్, పర్మిషన్, కమ్యూనిటీ, అగ్రిమెంట్స్. సో ఐ కెన్ చూస్ సెకండ్ ఆప్షన్. వాట్ ఈస్ దట్? ఛానల్ పైన నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో ఛానల్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఛానల్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్డ్ సెట్టింగ్, బ్రాడ్బ్యాండ్, ఫీచర్, ఎలిజిబిలిటీ. సో ఐ కెన్ చూస్ సెకండ్ ఆప్షన్. వాట్ ఈస్ దట్? అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. క్లిక్ ఆన్ దట్. సో మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను మూవ్ చేస్తూ కిందికి వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది సబ్స్క్రైబర్ కౌంట్. సో డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను కనిపించొద్దని ఆల్రెడీ ఇలా నేను వద్దు అనుకొని టిక్ మార్క్ తీసేసాను. వద్దు అనుకున్న వాళ్ళు, కనిపించకూడదు అనుకున్న వాళ్ళు మీరు మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి నాకు మళ్ళీ ఆప్షన్ చూపించట్లేదు. కావాలి అనుకుంటే సేవ్ చేసుకోండి, వద్దు అనుకుంటే డిసేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాజ్. సో ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ దగ్గర మనము ఓకే అని క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. వద్దు అనుకుంటే మనం ఇలా డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు మీ ఛానల్లో కనిపించదు. వేరే వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మీ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి కనిపించరు. సో దీనివల్ల ఏంటి, అసలు మనం ఎందుకు సబ్స్క్రైబర్ లిస్ట్ని మనము హైడ్లో పెట్టాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబర్స్ లిస్ట్ని హైడ్ చేయడం వల్ల ఏంటి అంటే మన ఛానల్ గురించి వాళ్ళకి తక్కువ వ్యూస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేయకుండా స్కిప్ చేసేస్తుంటారు. సో మనం అలా హైడ్ చేయడం వల్ల మనకేంటంటే వ్యూస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వాళ్ళ కాన్సెప్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. సో అందుకని చెప్పేసి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. సో అందుకని మనము సబ్స్క్రైబర్ని హైడ్ చేసుకోవాలి, లేకపోతే మన ఛానల్ మానిటైజ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో మీరు కూడా కంపల్సరీ మీ సబ్స్క్రైబర్స్ని హైడ్లోనే పెట్టేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి. నేను నెక్స్ట్ వీడియోలో మంచి కాన్సెప్ట్తో నేను మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.